స్టూడెంట్ పర్సెంటేజ్ అంటే అర్థం ఏంటి? 100 అని చెప్పుకోవాలి. పర్సెంటేజ్ అంటే 100 అని చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడు 30% ఇంక్రీజ్ అన్నాం. 30% ఇంక్రీజ్, 30% డిక్రీజ్. అంటే 30% ఇంక్రీజ్, 30% డిక్రీజ్. పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? 100 ఉంటుంది. పర్సెంటేజ్ అనేది 100 ఉంటుంది. అక్కడ 30% ఇంక్రీజ్ అన్నాడు, 30% డిక్రీజ్ అన్నాడు. 30% డిక్రీజ్ అంటే అర్థం ఏంటి? అక్కడ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? 100 ఉంటుంది అంటారు. అంటే 100కి 30% ఇంక్రీజ్ చేశాడు. అంటే 100% ప్లస్ ఎంత 30% ఏమైంది? ఇంక్రీజ్ అయ్యింది. అది ఎంత వస్తుంది? 130% వస్తుంది. అంటే 30% ఇంక్రీజ్ అయితే ఎంత పర్సెంట్ యాడ్ అయింది మనకి? 100కి 30% యాడ్ అయింది. యాడ్ అవుట్ వచ్చేసి ఎంత? 130%. అది ఫస్ట్ పాయింట్. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి, జాగ్రత్త అర్థం చేయండి. 30% ఇంక్రీజ్ చేశాను. 30% ఇంక్రీజ్ చేస్తే ఎంత వచ్చింది? 130% వచ్చింది. అదేవిధంగా 30% డిక్రీజ్ చేస్తే ఎంతకి? 100%కి 30% డిక్రీజ్ చేస్తే ఎంత రావాలి? 100% మైనస్ ఎంత? 30%. అది డిగ్రీ చేస్తే ఎంత వస్తుంది? 70% వస్తుంది. చెప్పింది అర్థమైనా? 70% వస్తుందమ్మా డిగ్రీ చేస్తే. ఇంక్రీజ్ చేస్తే 30% వచ్చింది. ఇంక్రీజ్ 30% చేస్తే 130% వచ్చింది. 30% డిగ్రీ చేస్తే 70% వచ్చింది. అర్థమైంది అందరికి కూడా క్లియర్గా? ఎంతకి పర్సంటేజ్ ఇప్పుడు ఎంత చెప్పుకోవాలి మనం? 100 చెప్పుకోవాలా? పర్సంటేజ్ అనేసరికి ఎంత చెప్పుకోవాలి మనం? 100 చెప్పుకోవాలి ఎప్పుడు కూడా. అదే గుర్తుపెట్టుకోవాలి. పర్సంటేజ్ 100 చెప్పుకోవాలి ఎప్పుడు కూడా మనం. పర్సంటేజ్ అనేది ఇప్పుడు కూడా 100కి చెప్పుకోవాలి మనం ఇప్పుడు కూడా. సో అలా మాట్లాడుకున్న రెండు విషయాలు చెప్పాను ఇక్కడ. ఏంటి? ఇంక్రీజ్ డిక్రీజ్, ఇంక్రీజ్ డిక్రీజ్. ఓకే కదా? రైట్. అయితే నిన్న క్లాస్ చెప్పుకున్నప్పటికీ కూడా మరొక ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఒక ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నాను. సమ్ ఏంటంటే 64% ఆఫ్ ఏ నెంబర్ 64% number is 2592. 2592. What is 88% of a number? 64% of a number is 64% of a number is 64% of a number is ఎంత అన్నాడు? 2592. అయితే what is 88% about? What is 88%? జాగ్రత్తగా అండి. కొన్ని లెక్కలు ఆప్షన్ తెలుసుకోవచ్చు. నేను ఏమన్నానంటే దీని ఆన్సర్ ఏంటంటే, ఆన్సర్ చూడమ్మా ఈజీగా అయిపోతుంది. అంటే 64% వచ్చేసి ఎంత? 259. అయితే మనకు కావాల్సిన ఎంత పర్సెంటేజ్ కావాలి? 88% కావాలి. అడిగేసాడు, ఆల్రెడీ క్లియర్గా మ్యాపింగ్ చేశాడు. ఎంత పర్సెంటేజ్ కావాలో క్లియర్గా మ్యాపింగ్ చేశాడు. ఎంత కావాలి మనకి? 88% కావాలి. దానికే క్వశ్చన్ మార్క్ మనకి, దానికే క్వశ్చన్ మార్క్. అయితే జాగ్రత్త అర్థం చేయండి. చెప్పి జాగ్రత్త అర్థం చేయండి, ఈజీగా అయిపోతాం. ఇప్పుడు రెండు కూడా ఈ నెంబర్సే. ఈ రెండు నెంబర్లు కూడా 8 అనేది 8 జాలో పోతుంది. ఇది 8 11 జాలో పోతుంది. అంటే ఈ నెంబర్ని మనం క్యాన్సిల్ చేస్తే 8 8 0 8 11 0. అదవుతుందా చెప్పింది మీ అందరికీ కూడా? బాగా అర్థం చేయండి ఒకసారి. ఏమన్నాను? 64
పర్సెంటేజ్ ఆఫ్ ఎ నెంబర్ అంటున్నాను 2592 ఇచ్చాడు. అయితే వాట్ ఈజ్ 84% ఆఫ్ ఎ నెంబర్? సో దట్స్ ఇట్. 64% ఎంత అన్నాడు? 2592 అన్నాడు. 2592 అన్నాడు. అయితే 88% మనకు కావాలా? 88% కావాలి. ఇప్పుడు నేను ఏమన్నానంటే జాగ్రత్తగా రెండు పెద్ద పెద్ద నెంబర్లు లేదు, క్యాన్సిల్ చేయడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు కూడా 8 పోతుంది. 811. ఇప్పుడు చూడండి, ఈ నెంబర్ మనం డివిజన్ చేద్దాం. ఈ నెంబర్ని ఇది డివిజిబుల్ చేయాలి. 8 3 ఎంత అవుతుంది? 8 3 ఎంత అవుతుందో? 8 3 ఎంత అవుతుందంటే 24 అవుతుంది. 8 3 24. 25 లో 24 తీస్తే 1 ఉంటుంది. 9 అయింది. 9 అంటే అక్కడ ఎంత? 8 3 24 అయిపోతుంది. 8 2 ఎంత? 16 ఉంటుంది. 16 కదా ఉంటుంది. అంటే 18 కదా వచ్చింది ఇక్కడ. సో 19 వచ్చింది. 19 లో 16 తీస్తే 3 ఉంటుంది. అంటే 32 అయింది. మళ్ళీ 8 4 ఎంత? 32. అంటే 8 నెంబర్ చేత ఈ నెంబర్ డివిజిబుల్ చేస్తే ఎంత వచ్చింది? 832 వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? 11 into 324 చేయండి. మీకు వచ్చేస్తుంది ఆన్సర్. 11 4 ఎంత? 44. 4 మిగిలింది. 11 2 ఎంత? 22. 22 plus 4 22 plus 4 26. 2 ఉంది. 11 3 ఎంత? 33. 33 plus 2 ఎంత? 33 plus 2 35. ఇది ఆన్సర్. అది ఆన్సర్. ఎలా అంటున్నాడు ఒక్కసారి చూడండి. 64% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 2592 రూపీస్. అయితే వాట్ ఈజ్ percentage of 88 of number of a number వస్తుందండి. ఇది లాజిక్. ఇదే ఈజీ. ఇంతకన్నా షార్ట్ కట్ అవసరం లేదు. ఇదే లాజిక్ గా మనం చెప్పుకోవచ్చు. ఇదే ఈజీ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ అయితే దీని మీద మన కాన్సెప్ట్ మార్చుకోవాలి. దీని మీద మన కాన్సెప్ట్ నేర్చుకోవాలి. చూద్దాం. అయితే ఫైండ్ దట్ నెంబర్. ఓకే, దట్ నెంబర్. ఇప్పుడు మనం తీసుకున్న వాల్యూ ఏంటి? ఎంత డిగ్రీ చేశాడు? 16%. అంటే 100% కి ఎంత డిగ్రీ చేస్తే అక్కడ వచ్చిందట? 16/2/3% డిగ్రీ చేస్తే ఎంత వచ్చింది? 100 వచ్చింది. రైట్. ఇప్పుడు చూడండి, ఇక 100 మైనస్ 50/3 ఎంత వస్తుంది? 300 మైనస్ 50 అంటే 250/3 వచ్చింది. అంటే 250/3 కి ఎంత అన్నాడు? 100 అన్నాడు. మరి 100% కి ఎంత? అదే క్వశ్చన్. చూడండి, 100 into 100 ఫ్రాక్షన్ మారుతుంది. అంటే 3 బై ఎంత? 25. అంటే 250. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు 0 కి 0 కట్ అయిపోతుంది. 25 4 ఎంత వస్తుంది? 100. అంటే 4 into 10 40. 40 into 3 120 వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? 120 వచ్చింది. ఇప్పుడు అది when a number is decreased by 16/2/3%, it is given 100. Find the number. ఈ సమ్ము RS అగ్రవాల్లో పర్సెంటేజ్ సమ్ ఉంది. RS అగ్రవాల్లో సమ్ ఇది. RS అగ్రవాల్ బుక్ తీసుకుంటే అందులో వచ్చే సమ్ ఇది. ఓకే, దీన్ని వేరే మెథడ్లో చేద్దాం. ఇదే లెక్కనే. ఇది మెథడ్ 1 అనుకుందాం. మెథడ్ 2 కూడా చేద్దాం. మెథడ్ 2 ఏంటంటే ఎంత పర్సెంటేజ్? 16/2/3% ఇచ్చాడు.
అని అన్నాం. 16 2/3 అంటే 1/6 అని అన్నాం. 1/6 అసలు 1/6 అని ఎలా అనుకుంటారు చూడండి చెప్తాను. 6 3 ఇది 50/3 రాయొచ్చు కదా పర్సెంటేజ్. 50/3/3 into 100 రాయొచ్చు కదా పర్సెంటేజ్ రాయొచ్చు కదా. 52 ఎంత వచ్చింది 1/6 వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? అయితే ఇది కూడా చేయని అవసరం లేదు, మరి ఇదంతా చేయని అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోవడం మాత్రమే చెప్పాను. ఇదంతా గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే మీరు డైరెక్ట్గా ఏం చెప్తారంటే 16 2/3 పర్సెంటేజ్ మనం ఏం చెప్పొచ్చు 1/6 అని చెప్పొచ్చు. ఎంత చెప్పొచ్చమ్మా 1/6 అని క్లియర్గా చెప్పొచ్చు మీరు. అంటే ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి, వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్గా ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మీకు గుర్తుండదు. ప్రీవియస్ క్లాస్ అదే, నిన్న చెప్పిన క్లాస్ అదేనమ్మా. ఇప్పుడు చూద్దాం 1/6 ఇది మెయిన్ నెంబర్ అవుతుంది. ఇది మెయిన్ నెంబర్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ ఇదే. అంటే దట్ నెంబర్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఇది ఈ సమ్ముని సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాపర్టీ లాస్, రేషియో ప్రాపరేషన్, పార్ట్నర్షిప్ లో కూడా వాడచ్చు. సమ్ముని లాభ నష్టాల్లో వాడతాము, బారో వడ్డీ చక్రవడ్డీలో వాడతాం. ఇదే లెక్కని రెండు విధాలుగా కూడా చేయొచ్చు మనం. అంటే పర్సెంటేజ్ వస్తే పర్సెంటేజ్ రావడం వల్ల ఎంత ఉపయోగం అంటే అన్ని చార్టుల్లో కూడా ఈ లాజిక్ వాడచ్చు. సో అదవుతుందా అంటే అదేంటి డినామినేటర్ ఉన్న నెంబరే మెయిన్ నెంబర్ అవుతుంది. డినామినేటర్ లో ఉన్న నెంబరే మెయిన్ నెంబర్ అవుతుంది. అర్థం చేసుకుని బాగా. మరి వాడు ఇచ్చిన నెంబర్ ఏంటంటే వాడు ఇచ్చిన నెంబర్ ఎప్పుడు ఇచ్చిన నెంబర్ ఇది డిగ్రీ చేస్తే బాగా అప్పచేయండి. ఎప్పుడు డిగ్రీ చేస్తే అంటే 6 - 1 చేస్తే ఎంత 5. ఆ 5 ఆడు ఇచ్చాడబ్బా. ఎంత ఇచ్చాడు 100 ఇచ్చాడు. ఆ ఇచ్చింది 5. 6లో 1 తీసేయండి 5. ఆ 5 ఇక్కడ ఎంత ఇచ్చాడు తెలుసా 100 ఇచ్చాడు. చూడండి డిగ్రీస్ ఇట్ గివ్స్ అంటే తగ్గిస్తే వచ్చే నెంబరు ఎంత 100. ఎంత తగ్గించింది 1 తగ్గిస్తే అంటే ఎంత అవుతుంది 5 20s ఎంత 100. మరి 6 20s ఎంత అవుతుంది 120. సరిపోయిందా లేదా? అదే ఆన్సర్ వచ్చింది. ఫస్ట్ మెథడ్ లో అదే ఆన్సర్ వచ్చింది, సెకండ్ మెథడ్ లో కూడా అదే ఆన్సర్ వచ్చింది. ఫస్ట్ మెథడ్ లో అదే ఆన్సర్ వచ్చింది, సెకండ్ మెథడ్ లో కూడా అదే ఆన్సర్ వచ్చింది. వెరీ ఇంపార్టెంట్, మెథడ్ ఇంపార్టెంట్. మెథడే మనకి ఇంపార్టెంట్, మెథడే ఇంపార్టెంట్ మనకి. మెథడే అవసరము. మెథడ్ చేయగలిగితే సరిపోతుంది, మెథడ్ చేయగలిగితే సరిపోతుంది మనకి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ when a number is increased, when a number is increased by 20%, it gives 840. It gives 840. All of the chain number. When a number is increased by 20%, it is gives to 840. Find that number. Find that number. All of the chain. క్వశ్చన్ అర్థం కావాలి. ఒక్కసారి క్వశ్చన్ చదవండి క్లియర్గా. ఒక్కసారి క్వశ్చన్ క్లియర్గా చదవండి. ఏంటి ఆ క్వశ్చన్? when a number is increased 20%, it gives 840. Find the number. ఏమనంటే వాడు ఇది కూడా ఆర్ఎస్ అగ్రవాల్ బుక్ ఏమో, ఇది కూడా ఆర్ఎస్ అగ్రవాల్ సమ్మే. క్వశ్చన్ ఏం చూడండి ఒకసారి. when a number is increased 20%, 20% ఇంక్రీజ్ చేస్తే ఎంత వస్తుంది 840 వచ్చింది. సో మీకు తెలుసు ప్రాసెస్ ప్రకారంగా మీకు తెలుసు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఒకసారి క్లియర్గా. అంటే అర్థం ఏంటి 20% ఇంక్రీజ్ చేశాడు. యాక్చువల్గా పర్సెంట్ ఎంత ఉంటుంది 100 ఉంటుంది. 100 ప్లస్ ఎంత ఇంక్రీజ్ చేశాడు 20% ఇంక్రీజ్ చేశాడు. ఇది ఇంక్రీజ్ చేసిన పర్సెంట్ ఎంత వస్తుందంట? ఎంత ఇచ్చాడు 840 ఇచ్చాడు. అంటే
12 7 జారు 84 అంటే ఇంటూ 7 చేశాను. బాగా అర్థం చేయండి. 120 ఇంటూ 7 చేస్తే 840. 120 ఇంటూ 7 చేస్తే 840. మరి అలాంటి ఇక్కడ ఇంటూ 7 చేయాలి కదా, ఎంత వస్తుంది? 700 వచ్చింది. That's it. That is the answer. When a number is increased by 20%, it gives us 840. Find the number. ఒక సంఖ్యలో ఒక సంఖ్యని 20 శాతం పెంచితే ఒక సంఖ్యలో ఒక సంఖ్యని 20 శాతం పెంచితే వచ్చే సంఖ్య 845 అయితే ఆ సంఖ్య ఎంత అని అడిగాడు. ఇది ప్రాసెస్. మెథడ్ 1 ఇది. మెథడ్ 1 ఇది. సో మెథడ్ 2 చూద్దాం. మెథడ్ 2 చూద్దాం ఒక్కసారి. రైట్, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదవండి క్లియర్గా. ఒక్కసారి క్వశ్చన్ చదవండి క్లియర్గా. క్వశ్చన్ ఒకసారి క్లియర్ చదవడం. ఏంటంటే క్వశ్చన్ ఇంక్రీజ్ చేశాడు. ఎంత ఇంక్రీజ్ చేశాడు? 20% ఇంక్రీజ్ చేశాడు. ఎంతకి? 100కి. ఎంత వస్తుంది మీకు? 120% వచ్చేస్తుంది. ఈ 120 నేను రాస్తా. 120/100 రాయొచ్చు. 0కి 0 కంటే ఎంత అవుతుందో మీకు మళ్ళీ చేసేవచ్చు. 250 260 అంటే 6/5. ఇప్పుడు ఇదంతా ఇంక్రీజ్ చేస్తే ఫంక్షన్ మాత్రం చూడండి 20% ఇంక్రీజ్ చేస్తాను. 120 వచ్చిందా బా 120కి నేనేమన్నా 120/100 రాస్తాను. ఎందుకంటే వాట్ ఈస్ పర్సెంటేజ్ 1/100. సో అదే రాస్తాను. ఇంక్రీజ్ చేస్తే ఇంతకు చెప్పాను, ఇంతకు ముందు చెప్పాను. ఇప్పుడు కూడా ఏంటంటే కిందది మెయిన్ నెంబర్ అన్నాను మీకు. కిందది ఏంటమ్మా? మెయిన్ నెంబరు అంటే కనుక్కోవాల్సిన నెంబర్ ఇది. మెయిన్ నెంబర్ ఆడిచ్చింది కాదు, కనుక్కోవాల్సిన నెంబర్. ఆడిచ్చింది ఇది ఎంత ఇచ్చాడు? 840 ఇచ్చాడు. బాగా అర్థం చేయండి. ఇచ్చిన నెంబర్ ఎంతమ్మా? 840. అంటే ఎంత మరి 840 అంటే ఎన్నిసార్లు అవుతుంది చెప్పండి? ఎందుకంటే 6 14 0 84. 6 into 14 84. పక్కన 0 ఉంది కాబట్టి 0 పెట్టేస్తాం. మరి ఇంటూ కూడా ఇక్కడ చేయండి. ఇంటూ కూడా 140 చేయండి. ఎంత వస్తుంది? 700 వస్తుంది. దట్స్ ఇట్. సెకండ్ మెథడ్. ఇంక్రీజ్ చేస్తే ఇదే లెక్క వేరే కూడా చేయొచ్చు. 20% పట్టుకొని చేయొచ్చు. డైరెక్ట్గా 20% పట్టుకొని చేయొచ్చు అమ్మా. ఎలా అంటే 20% అంటే 20/100 అంటే 1/5. ఎంత? 1/5. ఇది మెయిన్ నెంబర్ మీకు తెలుసు. ఇంక్రీజ్ చేయాలి కదా. 5 + 1 ఎంత? 6. అదే వచ్చింది లేదా? 6. సేమ్ 6/5 వచ్చేసింది. ఇది డైరెక్ట్గా చేశాను. ఇంక్రీజ్ చేస్తే ఇది అలా కాదు. ఇచ్చిన ఫ్రాక్షన్ తీసుకుని చేశాను. ఇంక్రీజ్ చేయకముందు మరి ఇంక్రీజ్ చేస్తే 5 + 1 ఎంత? 6. 6కి 840 అన్నాడు. మరి 5కి ఎంత? 6 into 140. 5 into 140 ఎంత? 700 అమ్మా. 700. అదే లాజిక్. ఓకే. సో ఇప్పుడు మీకు ఏం చెప్పాను? ఈరోజు క్లాస్ ఏం చెప్పానంటే 100కి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది, ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయ్యింది. పర్సెంట్ ఇంక్రీజ్ మీద ఒకసారి చెప్పాను, డిక్రీజ్ మీద ఒకసారి చెప్పాను. దీని మీద మీరే నేను ఇచ్చిన డేటా తీసుకొని చేయండి.